పలమనేరు గడ్డ శివశంకరన్న అడ్డాడు గేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ పల్లెల బాట పట్టి జనసేవ కొచ్చనంట మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా తప్పకుండా వాళ్ళ దీంట్లో వాళ్ళ ప్రణాళికతో వాళ్ళు ముందుకు పోతా ఉన్నాం. చాలా చాలా సంతోషం అవుతా ఉంది. అమర్నాథ్ రెడ్డి అన్న గారు కానీ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు, చాలా అద్భుతంగా మాట్లాడినారు. అన్నోళ్ళు కానీ చాలా వరకు ప్రేమగా మాట్లాడినారు. కాబట్టి పలమనేరు నియోజకవర్గంలో కొత్తగా ఎవరెవరైతే రాజకీయంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటా ఉన్నారో ఎవరికి కానీ ఆహ్వానం ఉంటుంది. సేవ చేయాలనుకునే వాళ్ళకి శత్రుత్వం ఎందుకు ఉంటుంది, సేవ చేయాలనుకుంటే అందరినీ భుజం తట్టి ఈ రోజు ఆహ్వానిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీను ఒక ప్రీతి ఉంది, ఎక్కడో అందరికీను ఒక తల్లి పార్టీ కదా అనే ఒక ప్రీతి ఉంది. అంటే ఒక విశ్వాసం ఉంది. అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన అందరికీను ఒక భావన ఉంది. అంటే ద్వేషించల్లా లేదా కాంగ్రెస్ పార్టీని దూషించల్లా లేదా దాన్ని నాశనం చేయాలనేది లేదు. ప్రతి ఒక్క మనిషికిను ఎక్కడో గుండెల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రేమ ఉంది. అందుకే అమరన్న వచ్చిన తక్షణమే రిసీవ్ చేసుకుంటే చాలా ఖుషిగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆయన గురువు గారే వచ్చేసిన కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళు టీడీపీని ఇంకా మన నారా చంద్రబాబు నాయుడు గారు పక్క కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన కూడా రిసీవ్ చేసుకోవడము అన్నోళ్ళు రావడము రియల్ గా చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఎవరికి ఓటేయాలా ఎవరిని ఎన్నుకోవాలని అనేది తప్పకుండా ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైనది. ఉన్నది రాన్న వెంట ఉరకలెత్త యువతరం అగ్నికణాన్ని ఆపడమింకా ఎవ్వడి తరం. ఇది కదా కాంగ్రెస్ విజయం, ఇది కదా కాంగ్రెస్ విజయం అంటే ఎమ్మెల్యేలు సైతం వచ్చి కలిసి మన దగ్గరకు వాళ్ళు వస్తున్నారంటే ఇది గత 10-20 సంవత్సరాల నుండి ఈ విజయం గురించే మనం అందరూ వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రజలందరూ టీడీపీలో ఉండే నాయకులు కార్యకర్తలు టీడీపీలో ఉండే ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఏ విధంగా అయితే తెలంగాణలో, ఏ విధంగా అయితే కర్ణాటకలో, ఏ విధంగా అయితే కేరళలో, ఏ విధంగా అయితే తమిళనాడులో యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ప్రతి పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇది మన విజయం. తప్పకుండా వాళ్ళని మనం కలవడం కాదు, వాళ్ళందరూ మనల్ని కలిసే స్థాయికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చినాం. జై కాంగ్రెస్. హే దుర్మార్గుల గుండెల్లో నిదురబోయే సింహం వాళ్ళ వినీతిని నిలదీయగ